ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీకాంత్ ఎర్రమల్లి గారు ఉన్నారు. వీరు హ్యుమానిటీస్ ప్రొఫెసర్ అండ్ మన ఇండియన్ మైథాలజీ మీద కూడా చాలా రీసెర్చ్ చేసి కొన్ని బుక్స్ కూడా రచించారు. సో వీరితో కొన్ని మనం మా విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. హలో అండి శ్రీకాంత్ గారు, నమస్తే. యా, యాజ్ యూ సెడ్, లైక్ మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు, లైక్ ఎన్నో మైథాలజికల్ దాంట్లో కూడా మీరు చాలా రీసెర్చ్ చేశారు అండ్ నవ్ ఆల్సో యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ రీసెర్చెస్, రైట్? సో ఇక్కడ అడిగేది ఏంటంటే, మనకి ఎప్పుడే కానీ కృష్ణుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకి ద్వారకానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన లైఫ్ స్టోరీ మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడే జరిగింది అని మనం వింటూ ఉంటాం. అయితే రీసెంట్ టైమ్స్లో కూడా, అంటే ఫస్ట్ కూడా ఉండింది, బట్ రీసెంట్ టైమ్స్లో ఇంకెక్కువగా వింటున్నాం ద్వారకా గురించి. రకరకాలుగా స్టోరీస్ వింటున్నాం. లైక్ అది మనకి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయిందని వాటర్లో, అండ్ దాని మీద రీసెర్చెస్ జరుగుతున్నాయి అని, ఒక సిటీ ఉండింది అని, ఇలా రకరకాల ఎగ్జాంప్షన్స్తో చెప్తూ వస్తున్నారు. సో యాజ్ యూ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ రీసెర్చ్, రైట్? సో మనకి తెలియాల్సిన నిజాలు ఏంటి అసలు? యాక్చువల్లీ వాట్ హ్యాస్ బీన్ దేర్? అసలు ద్వారకా ఉండిందా నిజంగానే? ఏం జరిగింది? అసలు ఏం జరుగుతోంది అంటారు? దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మన ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కి సంబంధించిన కల్చర్ ద్వారకా తోటి ఇన్ ఎ వే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ముడిపడి ఉంది. సో అరౌండ్ 2007 ఫస్ట్ నుంచి మొదలు పెడితే, అంటే బిగినింగ్ దానికి ముందు చాలా సీజన్స్ ఆఫ్ రీసెర్చ్ జరిగింది. ద్వారకా అనేది ఫ్రమ్ సైంటిఫిక్ అండ్ ఆర్కియలాజికల్ స్టాండ్ పాయింట్ లో బెడ్ ద్వారకా అని చెప్పి దాన్ని బెడ్ ద్వారకా అంటారు. గుజరాత్ నుంచి గల్ఫ్ ఆఫ్ కంబాక్ట్ అనేటువంటి రీజియన్ లో ఆ లోపల అరేబియన్ మహాసముద్రంలో సబ్మర్జ్ అయిపోయి ఉందన్న విషయాన్ని సోనార్ రికార్డ్స్ ద్వారా అండ్ స్పెషల్ రికార్డ్స్ ద్వారా తెలిసింది. ఇది కాకుండా కల్చరల్లీ అండ్ హిస్టారికల్లీ మన దగ్గర చాలా రెఫరెన్సెస్ పురాణాల్లో ఉంటాయి, ఇతిహాసాల్లో ఉంటాయి, మహాభారతంలో ఉంటుంది, అలాగే హరివంశంలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది. ఇంకా ద లిస్ట్ గోస్ ఎండ్లెస్. అయితే సైంటిఫిక్ గా హిస్టారికల్ గా ఎంతవరకు వ్యాలిడేషన్ అంటే, అరౌండ్ 1950s 59 to 60 ఆ టైంలో దే హ్యావ్ డిస్కవర్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ సమ్ కైండ్ ఆఫ్ హ్యూమన్ ఫార్మేషన్స్ ద్వారకాలో కనిపించినట్టు కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇది మెరీన్ ఆర్కియాలజీ కాబట్టి నాటికల్ మైల్స్ లో పర్మిషన్స్ తీసుకోవాలి, బోర్డరింగ్ కంట్రీస్ ఉంటాయి, ఇంకా దెర్ ఇస్ అదర్ ఎక్విప్మెంట్, హై అండ్ టెక్నాలజీస్ కావాలి. ఆ టైంలో అడ్వాన్స్మెంట్స్ కానీ ఆ పర్మిషన్స్ కానీ ఉండడం వల్ల కొంత పోస్ట్పోన్ అయ్యి 1979 ఆ టైం వచ్చినప్పుడు డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ఈజ్ ఎ వెరీ రినౌండ్ ప్రొఫెసర్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఫ్రమ్ అవర్ ఇండియా. మీకు మెనీ మ్యూజియంస్ లో ఆయన ఎక్స్కవేట్ చేసినటువంటి, ఆయన ఫైండ్ చేసినటువంటి కీ ఫైండింగ్స్ ఉన్నాయి. వెరీ ఫార్చునేట్లీ ఐ myself have a very personal interaction with him once. A very chance occurrence 2012 లో, just before few months after his departing away from this to the heavenly abode, ఆయన నేను కలవడం జరిగింది. అండ్ మీకు షేర్ చేసిన అప్డేట్స్ లాగా పిక్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ సీ దాట్ he was sharing very many interesting facts. Along with that, he has been a prolific writer. చాలా పబ్లిష్ చేశారు, చాలా కనుగొన్నారు కూడా. కొన్ని సినిమాలు కూడా వచ్చినట్టు మన తెలుగులో ఆ కాన్సెప్ట్స్ మీద. సో బెడ్ ద్వారకా ఏంటంటే, ఇట్ ఇస్ లైక్ ఉన్నటువంటి టెంపుల్ అండ్ ద్వారకా ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కొన్ని నాటికల్ మైల్స్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సబ్మర్జ్డ్ సిటీ. ఇప్పుడు నవ్ విల్ కమ్ టు అవర్ పురాణ సరిధాస్. కృష్ణ క్రానికల్స్ తీసుకుంటే, అంటే కృష్ణ ఆర్ యాదవ క్లాన్, యదుకులం ఏదైతే ఉంటుందో ఈ యదుకులంలో ఉన్నటువంటి క్లాన్స్, రకరకాల క్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్లాన్స్ ఫస్ట్ మధుర దగ్గర ఉండేవారు. సమ్వేర్ నియర్ టు మన ఇప్పుడు ఉన్నటువంటి గుర్గావ్, ఢిల్లీ. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో రాజస్థాన్, హర్యానా ఈ రీజియన్స్ లో ఉండేవాడు. ముఖ్యంగా మథుర రీజియన్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఆయన చిన్నప్పుడు ఆయన కల్చరల్లీ ఆయనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ కొన్ని, ఆయన మెటర్నల్ మామయ్య దగ్గర నుంచి, కంస మామయ్య దగ్గర నుంచి ఉన్నటువంటి ఛాలెంజెస్ వల్ల అక్కడి నుంచి తర్వాత సబ్సిక్వెంట్ గా కృష్ణనే, సాక్షాత్తు లార్డ్ కృష్ణనే ఇక్కడి నుంచి ఈ ద్వారకా నగరానికి స్పెషల్ గా దాన్ని చాలా అద్భుతంగా ఫోర్టిఫైడ్ చేసి ఈ పోర్ట్ సిటీని నిర్మించి అక్కడికి మొత్తం టౌన్ మొత్తాన్ని, క్యాపిటల్ ని మధుర నుంచి మార్చారు అని మనకి పురాణాల్లో ఉంటుంది, హరివంశంలో ఉంటుంది, భాగవతంలో కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్ అయితే, ఏ పొజిషన్ అయితే అందులో ఎలా అయితే వర్ణిస్తారో, ఈశాన్య ప్రదేశం నుంచి కింద ఎలాగైతే ఉంటుందని చెప్తారో అదే ప్రదేశంలో ఇప్పుడు మనకి ఆ ఏరియాలో ద్వారక కనిపించడం ఇస్ ఇంట్రెస్టింగ్ పాయింట్ నెంబర్ 1. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఈ బేసిస్ ని తీసుకుని డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ఫర్దర్ గా రీసెర్చ్ చేసినప్పుడు 1979 లో ఆయనకి కొన్ని రెలిక్స్ అండ్ అబ్జర్వేషన్స్ బయటపడ్డాయి. హ్యూమన్ ఇలా యాంకర్స్ కానీ, అంటే యాంకరింగ్ అంటే ఇప్పుడు అవి చాలా వరకు ఓడరేవుల పట్టణాలు, అవన్నీ ఎంటైర్
నార్త్ టు సౌత్ వెస్టర్న్ రీజియన్ ఫ్రాంటియర్స్ ఆఫ్ అవర్ కంట్రీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి దీస్ ఆర్ ఆల్ సీ పోర్ట్స్. మగన్ గానీ, ఆ తర్వాత పైన గల్ఫ్ రీజియన్స్ కానీ, సౌదీ అరేబియా, ఆ తర్వాత మెసోపిటేమియా రీజియన్స్ తోటి మనము దాదాపుగా 5,000 సంవత్సరాల నుంచి వీఆర్ డూయింగ్ వర్తకం, ట్రేడ్ చేసేవాళ్ళం. ఇక్కడ నుంచి ఏనుగు దంతాలని, లేకపోతే నెమళ్ళు, మంకీస్, శాండిల్వుడ్, ప్రెషియస్ పర్ల్స్, సముద్రంలో దొరికేటువంటి జెమ్స్, ఇలాంటివన్నీ తీసుకెళ్లేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ ద్వారకా పోర్ట్ కూడా అలాగే ఒక థ్రైవింగ్ బస్లింగ్ మెట్రోపాలిస్, అంటే ఒక పెద్ద మన హైదరాబాద్ ఇంకా లేదా ముంబై ఏ మహానగరాలకి తీసుకోకుండా ఉండేటువంటి మహానగరంగా ఆర్కియాలజిస్ట్ కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. ఇది కృష్ణుడి ద్వారకా కాదా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం 1970s ఆ టైంలో కొంచెం డివైడ్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఎస్ఆర్ రావు గారు ఐడెంటిఫై చేసినవి మనకి సరిపోతున్నాయి, కానీ వెన్ యూ కమ్ టు రీసెర్చ్ యూ నీడ్ ఎ వ్యాలిడేషన్. అప్పుడు C14 అంటారు, కార్బన్ 14 అంటే కార్బన్ డేటింగ్ అంటాం కదా. కార్బన్ డేటింగ్స్ కోసం చూసినప్పుడు ఓవర్ ఏ సిరీస్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు ఒక 2 decades 1990s వరకు వాళ్ళ స్టడీస్ లో బయటపడింది ఏంటంటే 3200 BCE నుంచి దాదాపు 2600 2300 BCE ఈ కాలం మధ్యలో అక్కడ నిజంగానే ఒక పోర్ట్ సిటీ ఉండేది అని కనుక్కున్నారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం మన పురాణాల సైడ్ వద్దాం. మన హిందూ ఆర్ వేదిక్ ఏన్షియంట్ వేదిక్ పురాణాస్ అండ్ ఇతిహాసాస్ ప్రకారం కలియుగం అనేది కృష్ణుడి మహానిర్వాణం తర్వాత, నిర్యాణంతరం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత, దేహాంతం చేసిన తర్వాత జరిగింది అని చెప్తారు. దాన్ని అప్రాక్సిమేట్ గా మన పురాణాల్లో చెప్పేది 3102 BCE, అంటే ఇప్పటికీ 5102 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్తారు. దాదాపుగా మహాభారతం జరిగిన 36 ఏళ్ల అప్రాక్సిమేట్లీ అరౌండ్ దాట్ టైం యదుకులంలో చిన్న డిస్ప్యూట్ అవి రావడం వల్ల యదుకులం మొత్తం కొలాప్స్ అయ్యి పెద్ద సముద్ర ఉప్పెన వచ్చి ఒక సిరీస్ ఆఫ్ వ్యాండలిజమ్స్ జరిగి యదుకులం మొత్తం అబ్లివియాన్ అంటే విలుప్తం అయిపోయిన తర్వాత, వానిష్ అయిపోయిన తర్వాత, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ జరిగాయి. అరౌండ్ 5102 BCE నుంచి అరౌండ్ 4000 BCE మధ్యలో. ఈ డేట్ కి దగ్గరగా టాలీ అవుతుంది. ఇది 1990s స్టోరీ. యాక్చువల్లీ ఇవన్నీ కూడా సో అజంప్షన్స్ లో ఉండిపోయి ఇవన్నీ ఎవరికి తెలియదు. యాక్చువల్లీ ఏది నిజం ఏది నిజం కాదు అనే దాని మీద ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే చెప్పిన వెంటనే వేరే స్టోరీస్ అన్ని కూడా దాన్ని రిలేట్ చేసుకుంటారు. అది కాదు కదా అని మళ్ళీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం. అంటే పురాణాలు అనగానే పుక్కిట పురాణాలు అని, అవి నిజంగాటివి కావు, కొంతమంది ఎవరో చెప్పినటువంటి వాటివి అంటే. బట్ దాన్ని క్లీషే అంటారు. కొన్ని ఎలిమెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ లేకుండా యథార్థాలు వాటిలో ఉన్న యథార్థాలు సైంటిఫిక్ టెంపర్మెంట్ తో, రీసెర్చ్ ఓరియంటేషన్ తో అర్థం చేసుకుంటే షాకింగ్ రివలేషన్స్ వి విల్ నో, బికాజ్ దే ఆర్ ట్రైయింగ్ టు టెల్ us something. మనం అది తెలుసుకునే ప్రయత్నం చేయగలగాలి. ఎగ్జాక్ట్లీ. యా, it was very nice to know all these information from you and Srikanth garu. It was very nice. Thank you so much. Yeah, thank you very much.